గోల్డ్ లోన్ ఇచ్చే బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టాడు ఓ ఘరానా మోసగాడు. ఒకే రోజు 4 బ్యాంకుల్లో 51 లక్షల రూపాయలను కొట్టేశాడు కేటుగాడు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు ఆయా బ్యాంకు మేనేజర్లు. మల్కజ్గిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఒక బ్యాంకులో కుదవ పెట్టిన బంగారాన్ని విడిపించడానికి మరో బ్యాంకులో లోన్ తీసుకున్నాడు ఈ కేటుగాడు. అలా ఒకే రోజు 4 బ్యాంకులను మోసం చేశాడు. సైబర్ క్రైమ్ సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. శిరీష, ఈ గోల్డ్ లోన్ ఇచ్చే బ్యాంకులకు కుచ్చుపుడు టోపీ పెట్టిన ఘరానా మోసగాడి ఘటన మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఒకే రోజు 4 బ్యాంకుల్లో 50 లక్షల రూపాయలు ఇతను కొట్టడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ ఏదైతే వ్యక్తి అతను ఎవరు ఏంటి అనే వ్యవహారానికి సంబంధించి పోలీసులు అటు బ్యాంక్ మేనేజర్లు వీరందరూ కూడా కలిసి అతని కోసం ఆరా తీయడం జరుగుతుంది. ఈ బ్యాంకుల నిబంధన ప్రకారం ఎవరైనా సరే ఈ డబ్బులు అంటే బంగారం కుదపెట్టిన తర్వాత వారికి సంబంధించిన వివరాలు అన్ని కూడా తీసుకున్న తర్వాతనే ఆ బ్యాంకు వ్యవహారానికి సంబంధించి ఆ డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కేఎల్ఎం బ్యాంక్ లో 15 లక్షలు, ఐసిఐసిఐ బ్యాంక్ లో 12 లక్షలు, ముత్తూట్ బ్యాంక్ లో 12 లక్షలు, కోసామట్టం బ్యాంక్ లో 12 లక్షలు, ఇలా మొత్తం 15,51 లక్షల రూపాయలతో నిందితుడు పరారు కావడం జరిగింది. అతని వివరాలు ఏంటి అనే విషయం పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. వీటికి సంబంధించిన బ్యాంక్ మేనేజర్లు అందరూ కూడా అతని పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం అతనికి సంబంధించిన సీసీ ఫుటేజ్, ఆ తర్వాత ఆ బ్యాంకుకు వచ్చి అతను మాట్లాడిన వ్యవహారాలు వాటన్నింటినీ కూడా పోలీసులకు వివరించారు. అయితే బ్యాంక్ మేనేజర్లు ఇచ్చిన ఆధారాలతోటి పోలీసులు దర్యాప్తు చేసిన క్రమంలో అతను ఇచ్చిన పేర్లన్నీ కూడా ఈ బ్యాంకులన్నిట్లలో అతను 4 బ్యాంకుల్లో ఏవైతే ఆధారాలు ఇచ్చాడో అవన్నీ కూడా తప్పు ఆధారాలు, తప్పు పేర్లు అని చెప్పి కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ బ్యాంకు గోల్డ్ లోన్ వ్యవహారానికి సంబంధించి ఇచ్చిన గోల్డ్ అసలా నకలా ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు వాటన్నిటిపైన కూడా ఆరా తీయడం జరుగుతుంది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.